నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు. You may think that Bhagavan loves me, Bhagavan loves me. అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే. Only one Bhagavan that loves all. కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటే. The differences apply to you, but all are one to Bhagavan. కనుక నేనే మీరు, మీరే నేను. Bhagavan belongs to you. You and Bhagavan are one. ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి. Strengthen this unity. రెండు అనేటువంటిది ఇక్కడ ఏమాత్రం కనిపించవు. There is no duality at all. అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది. Then only it's possible to experience this. కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలంకి ఇది మీరు అర్థం చేసుకుంటారు. When you go by certain evidences, you will be able to understand, comprehend clearly. కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి. Be patient enough. నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రము దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశపడకండి. Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him. కనుక ఏకత్వాన్ని నువ్వు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారు పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు. When once you know the principle, oneness of the self as the true reality, then you will know that you are divine.